మనం ఇప్పుడు కాలభైరవ స్వామిని దర్శనానికి వెళుతున్నాం. కాలభైరవ దర్శనానంతరం విశ్వేశ్వర స్వామిని దర్శించుకోవాలి. కాశీలోని వీధులు చాలా ఇరుగ్గా ఉంటాయి. అదేవిధంగా మనతో పోల్చుకుంటే శుభ్రత కూడా చాలా తక్కువనే. ఎక్కడికక్కడ గుట్కాలు గట వేసి ఉమ్మేస్తుంటారు. సైకిల్ స్వామి ఆశ్రమం ఇదే. మనం ప్రస్తుతం శ్రీ రామతారక ఆంధ్ర ఆశ్రమంలో బస చేశాము. ప్రస్తుతం శ్రీ కాలభైరవ స్వామిని దర్శించుకునేందుకు వెళుతున్నాం. ముందుగా మనం కొంచెం ముందుకు నడిచి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు ట్రాలీ రిక్షాలు ఉంటాయి, దాని మీద ప్రయాణిస్తాము. కాలభైరవ స్వామి దర్శనం కోసం రిక్షాలో వెళుతున్నాం. వాళ్ళు 200 రూపాయలు చెప్పారు, మేము 150 రూపాయలకి అడిగాము. సరే అన్నారు. 1 వే కాబట్టి కొంచెం ఎక్కువ డబ్బులే తీసుకుంటాము, చుట్టూ తిరిగి వెళ్ళాలి, కిలోమీటర్లు పెరుగుతుంది అని చెప్పారు. దానికి మేము ఓకే చెప్పాము. ఇప్పుడు స్వామివారి దర్శనానికి రిక్షాలో వెళుతున్నాము. ఆలయానికి వెళుతున్న మార్గ మధ్యలో ట్రాఫిక్ అంతరాయం కాబట్టి కాసేపు ఇక్కడ వాహనాలన్నీ నిలుపుదల చేయడం జరిగింది. మనం వచ్చేటప్పుడే అసలు 1 వే రూట్లో రిక్షా వాళ్ళు తీసుకొచ్చేశారు. మనం ఇప్పుడే రిక్షా దిగాము. మనం రిక్షా వాడితో ముందుగా బేరం ఆడుకున్నాం కదా, కానీ ఆయన కష్టం చూశాక పైగా 1 వే రూట్ కావడంతో కొంచెం చుట్టూ తిరిగి రావడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడంతో మరెందుకని బేరం ఆడినా సరే మొదట ఆయన ఎంత డబ్బులు చెప్పాడో అంతే ఇచ్చేసాం. మరెందుకు కాలభైరవ స్వామి దర్శనాన్ని కంప్లీట్ చేసుకున్నాము. కేవలం 5 సెకండ్లు మాత్రమే ఆలయం ముందు వీడియో తీయడం జరిగింది. వెంటనే అక్కడ సిబ్బంది వచ్చి వీడియో ఆపేయమని చెప్పేశారు. కేవలం 5 సెకండ్లు మాత్రమే వీడియో తీశాను. ఒకసారి చూసుకోండి. అదే కాలభైరవ స్వామి ఆలయం. కాలభైరవ స్వామి ఆలయ దర్శనం అనంతరం బిందు మాధవ ఆలయానికి వెళుతున్నాము. బిందు మాధవ టెంపుల్ని కూడా దర్శనం చేసుకుంటే మంచిదని ఇక్కడ స్థానికులు చెబుతున్నారు. బిందు మాధవి ఆలయం ఇదే. బిందు మాధవి ఆలయం ఇదే. బిందు మాధవి ఆలయం నుండి కిందకు వెళ్ళే మెట్ల మార్గం చూడండి ఎలా ఉందో. కొంచెం వృద్ధులు వచ్చినా వికలాంగులు వచ్చినా కొంచెం కష్టమే. మెట్లు చూడండి ఎలా ఉన్నాయో. ఆలయం నుండి దిగుతున్నాం. బిందు మాధవి ఆలయం నుండి గంగా నది వ్యూ చూడండి ఒకసారి ఎలా ఉందో. రోజు 3 మాటలు గంగా నది గంగా నది గంగా నది అని అనుకుంటే చాలు. అలా పడుకోబోయే ముందు లేచే ముందు ఒకసారి గంగని స్మరించిన వాడు ఎవరుంటాడో అటువంటి వాడి యొక్క మహాపాతకములను కూడా గంగ తీసేస్తుంది. గంగ పరమశివుడి తల మీద పడే శ్రీ కాలభైరవ స్వామిని దర్శించుకోవడం జరిగింది. అలాగే బిందు మాధవ టెంపుల్కి కూడా వెళ్ళడం జరిగింది. ఈ 2 దర్శనాలు ఎప్పటికీ కంప్లీట్ అయ్యాయి. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మిగిలిన విషయాలు మరో వీడియోలో తెలుసుకుందాం.